వాస్తవంగా గతంలోనే పవన్ కళ్యాణ్ చిరంజీవిని జగన్ అవమానించాడని పదే పదే మాట్లాడారు. అప్పుడు చిరంజీవి గారు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు తాజాగా ఏదైతే బాలకృష్ణ ఆయన ఏం చేశాడంట అన్నటువంటి కోణంలో మాట్లాడడం, దాని మీదన చిరంజీవి గారు స్పందించి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, ఆ రోజు నీ సినిమాకి నా సినిమాకి కూడా నేను మాట్లాడాకనే రేట్లు పెరిగినాయి, నేను బాధ్యతాయుతంగా స్పందించాను, వ్యంగ్యంగా మాట్లాడడం ఏంటని ప్రశ్నించడం, దాని మీదన ఇటు జనసేన ఏం మాట్లాడలేదు కానీ వైసీపీ మాత్రం అదే సందర్భంలో సైకోగాడ్ అన్నందుకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా పలువురు విమర్శలు గుప్పించుతూ వచ్చారు. అది ఒక ఎత్తు అయితే, పేర్ని నాని ఈ సందర్భంగా చిరంజీవికి థ్యాంక్స్ చెప్పుకొచ్చారు. చిరంజీవి అంటే బాలకృష్ణకి ఈర్ష్య ఉంది, చిరంజీవి ఆనాడే లేఖ రాసి ఉంటే పవన్ కూడా నోరు మెదపేవాళ్ళు కాదు, మూతపడేది, ఇప్పటికైనా వాస్తవాలు చెప్పినందుకు చిరంజీవికి మా పార్టీ తరపున థ్యాంక్స్ అంటూ చెప్పుకొచ్చారు. చిరంజీవి గారు అంటే పడదు, ఈర్ష్య ఉంది. పవన్ కళ్యాణ్ అంటే ఈర్ష్య ద్వేషాలు ఉన్నాయి. పట్టుకో అలా కూములు చచ్చిపోతారు లోపల. అది మీ బావకే చెప్పుకోవాలి. బావా మనం సపరేట్గా తోసేద్దాం బావ, వీళ్ళు అనవసరం బావా, మనం 164 అలా 21 ఎంతో కదా, మన పనిలో మనం ఉందాం బావానా అని మీ బావకు చెప్పుకోవాలి. ఊరోళ్ళ మీద జగన్ మీద పడి ఆటవటం ఎందుకు? నిజంగానే ఈ కామినేని శ్రీనివాసు ఇట్లాంటి అవాకులు చవాకులు తప్పుడు మాటలు నిజంగా చిరంజీవి గారికి విలువిచ్చి మర్యాద ఇచ్చి సొంత అన్నలాగా ఆయన్ని ఆత్మ అభిమానంతో చూసుకుంటే, చివరికి పవన్ కళ్యాణ్ ఇట్లాంటి చాలా మంది ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడి ఎన్ని నిందలు మోసాం ఈ రోజు దాకా కూడా. దాదాపుగా ఒక 3-4 సంవత్సరాలుగా ఎన్ని నిందలు మోస్తూ వస్తున్నాం. నిజంగా చిరంజీవి గారు ఇవాళ రాసినటువంటి ఉత్తరమే పవన్ కళ్యాణ్ వాగినప్పుడే రాసి ఉంటే కనుక అతను నోరు మూతపడేది, జగన్ గారి మీద కూడా ఎంత విషం చిమ్మేటువంటి పరిస్థితులు ఉండేవి కాదు. సరే, మంచికో చెడుకో చిరంజీవి గారిని కూడా స్వాగతిస్తున్నాను. ఇట్లాంటి దుర్మార్గులు కామినేని శ్రీనివాసు, బాలకృష్ణ లాంటి తప్పుడు మాట్లాడేవాళ్ళు, దుర్మార్గులు, కిరాతకులు, నోళ్లు మూయించేటువంటి మంచి పని వాళ్ళకైనా చేశారు చిరంజీవి గారు. ఆయన తక్షణం స్పందించినందుకు మనస్ఫూర్తిగా ఆయన స్వాగతిస్తున్నాం. ఆయన మాటల్ని ఆయన రిలీజ్ చేసినటువంటి ఆ ఉత్తరాన్ని, జరిగిన సంఘటనలు చెప్తూ, అలాగే సినిమా వాళ్ళకి సంబంధించినటువంటి విషయంలో గౌరవం ఇవ్వడం తప్ప ఎప్పుడూ కూడా వ్యతిరేకంగా చూడలేదు జగన్ అని ఈ సందర్భంగా వివరణ ఇచ్చుకొచ్చారు. ఈ రోజుకి మేము తప్పులు చేసి ఉంటే, సినిమా ఇండస్ట్రీ పట్ల మేము తీసుకున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు అయితే, నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని నేను నిలదీస్తున్నాను. మేమిచ్చిన జీవో ఈ రోజుకి మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? రద్దు చేయాలి కదా. మా నిర్ణయం తప్పుడుదైతే, సినిమా పరిశ్రమ పట్ల మేము తీసుకున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు అయితే మీరు ఎందుకు రద్దు చేయట్లేదు? అదే జీవోను అనుసరించి వాళ్ళకి మీరు అందరికీ సినిమా రేట్లు ఎందుకు మీ దగ్గరికే రావాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సినిమా వాళ్ళని కాలకాడికి పిలిపించుకోవడం అని మీరు దుర్భాషలాడింది, మరి ఇవాళ మీరేం చేస్తున్నారంటున్నారు? ఎవరి కాళ్ళు బ్లాక్లో అమ్ముకోవచ్చు కదా, మీరెందుకు నియంత్రిస్తున్నారు? మీ కాళ్ళకాడికి ఎందుకు రావాలని కోరుకుంటున్నారు? మీ కాళ్ళకాడికి ఎందుకు రావాలని కోరుకుంటున్నారు అంటే, మీరేమో పైనుంచి పైలోకం నుంచి సరాసరి బ్రహ్మదేవుడు బొడ్లోంచి ఊడిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారేమో వాళ్ళ అమ్మ కడుపులోంచి ఊడిపడ్డాడు నేల మీద. మీరు చేస్తే అన్ని పత్తిత్ కౌర్లు, మీరు చేసేవన్నీ. అతను చేస్తే పాప పనులు అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు. సిగ్గు లేకుండా అదే జీవనం అనుసరిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో అదే సాంప్రదాయాన్ని, అదే రూల్స్ని మీరు ఎందుకు కొనసాగిస్తున్నారని అడుగుతున్నాను. కొనసాగించకూడదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కూడా చిరంజీవి గారికి, మహేష్ గారికి, అలాగే మన రాజమౌళి గారికి, ప్రభాస్ గారికి, వీళ్ళందరికీ చెప్పారు, నా భయం ఏం లేదు అన్నా, నా భయాలు ఒకటే,
మీరు సినిమా పేదవాడికి సినిమా టికెట్ అందకుండా తీసుకెళ్ళిపోయే పరిస్థితి ఉంటే, కుటుంబం సినిమాకి వెళ్తే మినిమం 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు లేచి వెళ్ళిపోతే, ఇవాళ ఓటీటీ వచ్చేసినాయి, నెలకి 100 రూపాయలు కడితే చందా మొత్తం అన్ని సినిమాలు ఇంట్లో చూసే పరిస్థితి ఉన్నప్పుడు, టీవీ స్క్రీన్లు కూడా మారిపోయినాయి. అన్ని ఓఎల్ఈడీలు ఇట్లాంటి రకరకాల డిజిటల్ 8,000K 10,000K భవిష్యత్తులో ఇంకా మారిపోయే పరిస్థితులు ఉన్నాయి. హై క్వాలిటీతో హై రెజల్యూషన్తో సినిమా సౌండ్ సిస్టమ్, ఎఫెక్టివ్ సౌండ్ సిస్టమ్స్ వచ్చేసినాయి. టీవీల్లో సినిమా దెబ్బతినేస్తుంది. సినిమా థియేటర్లు కళ్యాణ మండపాలు గాను కాంప్లెక్స్లు గాను మారిపోయే పరిస్థితులు వస్తాయి. మీరేసుకుంటా సినిమా థియేటర్ దొరికే పరిస్థితి ఉండదన్నా, మీరు ఆలోచించండి అన్నా అని చెప్పి అందరికీ చెప్పారు. అందుకోసమే తప్పితే వేరే ఏం కాదు. సామాన్యుడికి ఇదొక్కటే మాత్రమే ఎంటర్టైన్మెంట్ అయిన తెలుగు వాడికి ఎంటర్టైన్మెంట్ అయిన సినిమా పరిశ్రమ మూతపడే పరిస్థితి వస్తుంది. థియేటర్లు ఉండవు, క్లోజ్ అయిపోతాయి థియేటర్లు అని చెప్పారు. అందుకు గురించి తప్పితే నాకేంటనా, మీరు ఎవరు సంపాదించుకుంటే, మీరు 50 కోట్లు తీసుకుంటే 100 కోట్లు తీసుకుంటే నాకేంటనా, మీరు కష్టపడతారు చేసుకుంటారు. ఆయన ఇంకో మాట కూడా ఆ రోజు చర్చలో మాట్లాడారు. అన్నా మీరు సంవత్సరానికి ఒక సినిమా, 2 సంవత్సరాలకు ఒక సినిమా తీస్తే సినిమా ఇండస్ట్రీ కూడా టెక్నికల్ టీం అంతా కూడా చచ్చిపోద్దన్నా. మీరు టెక్నీషియన్స్ అందరూ కూడా మీరు ఒక సినిమా తీస్తారు, కానీ మీరు సంవత్సరానికి 4-5 సినిమాలు తీయకపోతే టెక్నీషియన్స్ ఏమైపోతారు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఏమైపోతారు, వాళ్ళ గురించి కూడా ఆలోచించండి అన్న. సినిమా పెద్దలందరూ కూడా సంవత్సరానికి ఒక సినిమా మీరు తీస్తే, ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళందరూ కూడా 4 సినిమాలు తీస్తే 5 సినిమాలు తీస్తే అందరూ కలిసి, మరి క్యారెక్టర్ ఆర్టిస్టులు చిన్న నటులు భోజనం ఎట్లా, టెక్నీషియన్స్కి భోజనం ఎట్లా, భోజనం ఎవడో పెడతాడు? ఇది ఒక వ్యసనం లాంటిది, దీనికి అలవాటు పడ్డాడు, దీనికి తప్పితే ఇంకో పనికి వెళ్ళలేడు. ఇవన్నీ చర్చ వచ్చినాయి. మీరందరూ 4 సినిమాలు చేస్తే బాగుంటుంది ఒక్కొక్కళ్ళు సంవత్సరానికి కనీసం అని చెప్పారు కదా, మాట్లాడుకున్నాం కదా. ఇంత గొప్పగా సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడాడు కదా. మీరందరూ విశాఖపట్నంలో స్థలాలు ఇస్తాను, ఇల్లు కట్టుకోమని చెప్పాడు కదా చిరంజీవి గారు. విశాఖపట్నంలో, రాజమండ్రిలో, కర్నూలులో, తిరుపతిలో ఒక్కొక్క స్టూడియో ఏర్పాటు చేద్దాం, ఒక్కొక్క ఫ్లోర్ కడదాం. మీరందరూ గవర్నమెంట్ నేను స్థలాలు ఇస్తాను, మీరు ఒక్కో చోట ఒక్కొక్క స్టూడియో కట్టండి, అంటే ఫ్లోర్ కట్టండి, షూటింగ్లు చేసుకుందాం. మీరు కాపురాలు కూడా వైజాగ్ రండి అని చెప్పని జగన్ గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాడు కదా. ఇది ఇంత జరిగింది అన్నటువంటి జనానికి తెలుసా అంటే తెలియదు. అదే విచిత్రమైనటువంటి అంశం.